హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఏం చేయాలంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. అలాగే మన ఛానల్ మౌంటేషన్ అయిందండి. మీ తెలుగింటి అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరించి ఇంతవరకు సపోర్ట్ చేశారు. అలాగనే నా ఛానల్లో మెంబర్షిప్ అనే ఆప్షన్ వచ్చిందండి. ఆ మెంబర్షిప్ తీసుకొని ఇంకా మన తెలుగింటి అమ్మాయిని ముందుకు నడపాలి అనుకున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి. అలాగనే తంబులైన్స్ అయితే ఏంటో చూసేస్తారా. మనసు బాధగా ఉన్నప్పుడు, ఆలోచనతో నిద్ర పట్టినప్పుడు, ఒంటరిగా ఉండాలని అనిపించినప్పుడు నేనైతే ఇలా చేస్తా. ఏంటి అనుకుంటున్నారా? అయితే వీడియోలో చూసేయండి. మరి గైస్, ఈ వీడియో అయితే 15 days బ్యాక్ అనమాట. మీకు తెలుసు కదా, నాకు హెల్త్ బాగాలేకపోవడం, మా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు అనేసి. నాకు ఎప్పుడైనా నాకు బాధ అనిపించినప్పుడు, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, అలాగనే హెల్త్ కండిషన్ బాగాలేదు, చాలా బాధ అనిపించింది అనమాట. ఇంట్లో అందరూ అలానే ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అప్పుడు నాకు మా అమ్మ మా నాన్న బాగా గుర్తొచ్చారనమాట. ఎంత అంటే చాలా గుర్తొచ్చారు. అంటే ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఆకలి అవ్వట్లేదు, బాగా ఏడుపు వచ్చేస్తుంది, ఇంకా ఏం చేయలేనేమో, ఇంతేనేమో, ఇంకా హార్ట్లో కొద్దిగా పెయిన్ రావడం, చేతులు షివరింగ్ రావడం, ప్యానిక్ అటాక్ రావడము, ఇలా అనమాట. గత 15 days తర్వాత అంతకుముందు నాకు హెల్త్ సిచ్యువేషన్ కానీ నా కండిషన్ కానీ ఇలానే ఉందండి. సో అలాంటప్పుడు మనకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది కదా. ఆ టైంలోనే నేను అప్పుడు చాలా బాధలో ఉండి ఒంటరిగా ఉండాలనిపించింది. కానీ ఒంటరిగా నేను ఉంటే ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు కదా అనేసి పాపను పిలుచుకొని అయితే ఆటో ఎక్కేసి కొద్ది దూరం వచ్చేసి ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చానండి. ఇక్కడ ఒంటరిగా ఉండడం ఏంటమ్ములు అంటారా? అలా ఏం లేదండి. మనం ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, మన ఆలోచనలు, మన మనసు ఏం ఆలోచిస్తుందో దాని వైపే తిరుగుతూ ఉంటుంది తప్ప నా చుట్టూ ఎవరున్నారు ఏమనేసి అయితే ఏమి ఉండదు. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నాలాగనే చాలామంది కొన్ని సిచ్యువేషన్లో డీలా పడిపోతారు, నిద్ర పట్టదు, ఆకలి ఉండదు, ప్యానిక్ అటాక్ వస్తుంది. అది ఎటువంటి సమస్యనో మనకు తెలియదు, కానీ వాళ్ళ లైఫ్లో వచ్చి వాళ్ళు అనుభవిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగనే నేను కూడా అనుభవించాను కాబట్టి, అంటే జాబ్కి వెళ్ళడం లేదు, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, నాకు హెల్త్ బాగలేదు, సరిగ్గా తినలేకున్నా, సరిగ్గా పడుకోలేకుంటున్నా, హెల్త్ వల్ల బాడీ పెయిన్స్, నిద్ర పట్టలేకుంది, హార్ట్లో పెయిన్ రావడం, ప్యానిక్ అటాక్ రావడం, ఇవన్నీ జరగడం వల్ల మైండ్ చాలా అప్సెట్ అయింది, చాలా బాధగా ఉంది. అలాంటప్పుడు నేనేం చేస్తాను అనేది మీకు చూపించాలనే నేను వచ్చానమాట. ఇలా ఈ వీడియో తీసైతే మీకు పెట్టాను. అలాంటి సిచ్యువేషన్స్లో అదిగోండి అక్కడ డైరీ ఉంది కదా, నా మనసులో నా మైండ్లో ఏ బాధ ఉందో అది దేవుడితో చెప్పుకోవాలనుకుంటే దేవుడి పేరు పెట్టి రాస్తాను, లేదా అమ్మ నాన్నతో చెప్పుకోవాలంటే అమ్మ నాన్న పేరు పెట్టి రాస్తాను, హస్బెండ్తో చెప్పుకోవాలనుకుంటే హస్బెండ్ పేరు పెట్టి రాసుకుంటాను, పిల్లల పేరు చెప్పి రాసుకోవాలనుకుంటే వాళ్ళ పేరు పెట్టి నేను రాసేసుకుంటాను అనమాట. నా మనసులో బాధ, నా మనసులో నా మైండ్లో ఏమైతే ఉన్నాయో అవి బుక్లో పెట్టేస్తాను అనమాట. మొత్తం రాసేస్తా. ఆ రాసేటప్పుడు ఏడుపు వచ్చేస్తుందా, ఏడ్చేస్తాను. ఆ రాసేటప్పుడు నాకు బాధ వచ్చేసి ఎక్కువ, ఇంకా ఎంత ఉందో అంత అనమాట, అంత ఏడ్చేసుకుంటా అనమాట. అలా బుక్లో పెట్టేసిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్లలో మనకి మోటివేషన్ చాలా అవసరం అండి. అలా మోటివేషన్ చేయడానికే నేను ఆ రోజు ఆ మొబైల్లో ఆ మోటివేషన్ కొటేషన్స్ అయితే విన్నానమాట. కొంతమంది మన మొబైల్లో మోటివేషన్ కొటేషన్స్ అయితే చాలా ఉన్నాయండి, మంచి మాటలు అనమాట. అవి వింటున్నప్పుడు జీవితం పైన కొద్దిగా ఆసక్తి, నా పైన నాకు నమ్మకం రావడము, ఈ సమస్య చాలా చిన్నది, నేను ముందుకు వెళ్ళగలను, నేను ఈ బాధ నుంచి బయటికి రాగలను, లైఫ్ అంటే ఇంతేనా, ఇంకా పోరాడగలను, ఇంకా సాధించగలను, ఇంకా నా గోల్స్ దండిగా ఉన్నాయి అలాంటి మోటివేషన్స్ ఉన్నాయండి మొబైల్స్లో. ఇదేంటి మొబైల్స్లో ఉన్నాయంట అంటే, అవునండి. ఇప్పుడు నాకు ఒక కష్టం వచ్చింది, నాకు ఒక బాధ వచ్చింది, నేను షేర్ చేసుకుంటా. నాకంటూ ఒక తోడు నా పిల్లలు, మా హస్బెండ్, మా అన్న తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, వీళ్ళంతా ఉన్నారు, నేను షేర్ చేసుకోవచ్చు. కానీ నా బాధ వాళ్ళకి షేర్ చేయడం, వాళ్ళు బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అలాగనే నాకు అంటే వాళ్ళకి అంటే అమ్మ నాన్న చనిపోయి ఇప్పుడు నా బాధ ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్స్లో మా అమ్మ మా నాన్న ఉంటే బాగుండు, ఇలా సమ్మర్ వచ్చినప్పుడు నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా అమ్మోళ్ళ ఇంట్లో ఉండాలి. అలాగనే ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా, ఇక్కడ చూడు మా అమ్మోళ్ళే గుర్తొస్తున్నారు, మా నాన్న గుర్తొస్తున్నాడు. ఇలా అన్నీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు చాలామంది అంటారు, మీ అమ్మ మీ నాన్న చనిపోయి చాలా ఇయర్స్ అయింది, అయినా నువ్వు ఎందుకు బాధపడ్డామని. అంత ఈజీ కాదండి చనిపోయిన వాళ్ళని మర్చిపోవడం. కానీ కొన్ని మన లైఫ్లో మర్చిపోని చాలా మూమెంట్స్ ఉంటాయి. అలాగనే నాకు ఉన్నాయి. నాకు మే మంత్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చాలా బ్యాడ్గా ఉన్నాయి.
ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి రావడానికి చాలా యుద్ధమే చేశాను. అలా హెల్త్ కండిషన్స్ బాగాలేకపోవడము, ఏడవడము ఇలా చాలా జరిగాయి. అందులో అమ్మోళ్ళ ఇంట్లో ఉండి అమ్మ వాళ్ళు చీటికి మాటికి గుర్తుకు రావడం ఇలా చాలా బాధలైతే ఉన్నాయి. ప్రతి మనిషి అన్ని వేళలా హ్యాపీగా ఉండాలని అయితే ఏమీ లేదండి. ప్రతి మనిషి ఏదో ఒక సిచ్యువేషన్లో బాధపడుతుంటారు. అది చెప్పుకోలేని బాధ కావచ్చు, అది ఒక్కొక్కసారి చెప్పుకునే బాధ కావచ్చు, ఒక్కొక్కసారి చెప్పుకోలేని బాధ కావచ్చు. కొంతమంది చాలా సెన్సిటివ్గా, చాలా మొహమాటస్తులు ఉంటారు చెప్పుకొని ఎందుకు అలా అనేసి. కానీ నేను అనుకుంటాను, చెప్పి బాధ పెట్టడం ఎందుకు అనుకుంటాను. అలాంటప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా బయటికి రావాలా అనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. మనం ఇప్పుడున్న కాలంలో మన బాధను షేర్ చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరండి. హ్యాపీనెస్ షేర్ చేసుకోవచ్చు, కానీ బాధను షేర్ చేసుకుంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అడ్వాంటేజ్ తీసుకోవడమో, లేకుంటే హేళన చేయడమో, చులకన చేయడమో ఇలాంటివి ఉంటాయి. కానీ మోటివేషన్ చేసి ముందుకు నడిపే వాళ్ళైతే ఎవరూ లేరు నాకు తెలిసినంత వరకు. అందుకనే నాకు ఎక్కువ బాధ అనిపించినప్పుడు, నాకు ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడు, నేను మనిషినేనండి, నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నేను నా భర్తతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించదు, మా పిల్లలతో ఎవరితో షేర్ చేసుకోవాలనిపించదు, మౌనంగా ఉండాలనిపిస్తుంది. ఇలా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో తీశానండి. సో ఇప్పుడు రైలు ప్రయాణం ఉంది కదా, ఇప్పుడు ఈ ప్రయాణంలో మనం ఎంతవరకు లైఫ్ లాంగ్ ప్రయాణం చేస్తామా? లేదు కదా. మన గమ్యం వచ్చే వరకే మనం ప్రయాణం చేస్తాం. అలాగనే మనం ట్రైన్లో ఎక్కే వాళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉండరు. కొన్ని వాళ్ళ స్టేషన్ వచ్చేసరికి వాళ్ళు దిగిపోతారు. సో అలాగనే మన లైఫ్లో ఎవరు ఉండరు. ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే పోతాము. మన లైఫ్లో రిలేషన్స్ ఉన్నంత వరకు మనం దానిని కరెక్ట్గా ఫేస్ చేస్తూ వెళ్ళిపోతుండాలి. అలాగనే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు మీరు ఒంటరిగా ఫీల్ అవ్వాలి అనుకున్నప్పుడు, మీరు ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడు మీ మనసులో బాధ అంతా ఒక డైరీలో రాసేసుకోండి. మీకు మోటివేషన్ మీకు మీరేనండి. అలాగనే మీ దగ్గర ఒక మొబైల్ ఉంది, దాంట్లో మోటివేషన్ కొటేషన్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి, వినండి. మళ్ళీ అక్కడికి ఆ బాధని మర్చిపోనని చెప్పను, ముందుకు వెళ్ళండి. మీరు ఆ బాధ నుంచి ఖచ్చితంగా బయటకు వస్తారు. ఓకేనా? ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మీ ఆలోచనల విధానాన్ని మార్చుకోండి. ప్రతి సమస్య, ప్రతి బాధ నుంచి ఒక పాఠం నేర్చుకోండి. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళే మార్గాన్ని ఏర్పరచుకోండి. అలాగనే మీకు మీరే తోడు, మీకు మీరే బలము, అన్నీ మీకు మీరేనండి. మీ పైన మీరు నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దండి. మీలో ఖచ్చితంగా మీ మనసులో ఒక ధైర్యవంతుడు ఉంటాడనమాట. దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దండి. ఓకేనా? వీడియో నచ్చితే కానీ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. మీ డాడీ కుట్టి అమ్ములు అండి. బాయ్ బాయ్.